హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకుంటున్నామండి. బీరకాయ పొట్టును ఎంతరో పాడేస్తారు, కానీ బీరకాయ పొట్టుతో ఎంత మంచి చక్కనైన పచ్చడి చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. బీరకాయ పొట్టును ఇలా కట్ చేసుకోవాలండి. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంత చింతపండు, 3 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. నేను ధనియాల పౌడర్ తీసుకుంటున్నాను, మీరు కావాల్సి వస్తే ధనియాలైనా తీసుకోవచ్చండి. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని అందులోనే 1 పావు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. బీరకాయ తొక్కలను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాగే కలుపుకోవాలండి. ఇలా పచ్చివాసన అంతా పోయేలాగా వేపుకోవాలండి. వేపుకొని అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుందండి. అడుగంటుకోకుండా ఇలా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా బెండకాయ తొక్కు అనేది ఇలా మగ్గితే చాలండి. మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాతకి అందులోనే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా కారం, ఉప్పు, అదేవిధంగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. 2 పావులు ఆయిల్ పోసుకోవాలండి. ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 3 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులోనే పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా అందులో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. పచ్చడికి తాలింపు అంతా పట్టేలాగా ఇలాగ మొత్తం వేసుకోవాలండి. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఓ సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ అదేవిధంగా ఇడ్లీలోకి కానీ దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.